రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు జనంలో కలవరపెడుతున్నాయి. జిల్లా ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చింది. మెదక్ను 3 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా డివైడ్ చేయనుంది. ఈ ప్రపోజల్ ను కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. జిల్లాల విభజనపై చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. కొందరు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని, మరికొందరు కొత్త జిల్లాలో కలపొద్దంటూ నిరసనలు తెలుపుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలుపుతున్నట్లు వస్తున్న వార్తలతో స్థానిక జనం రోడ్డెక్కారు. నారాయణఖేడ్ ను కొత్త జిల్లా సంగారెడ్డిలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఉంటూ కూడా మేము సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ని భావించడం జరిగింది. అన్ని కోణాలలో మాకు సంగారెడ్డి కొంత దూరమైనా, ఏది డిస్టెన్స్ దూరమైనా కానీ అన్ని విధాలుగా విద్య కోసము, వైద్యం కోసము, చదువుల కోసం అన్ని విధాలుగా సంగారెడ్డికే మాకు ఇప్పటిదాకా కూడా ఎస్పీ ఆఫీస్ ఏమి, కలెక్టర్ ఆఫీస్ ఏమి, ఆర్డీఓ ఆఫీస్ ఏమి అన్నీ ఇక్కడ సంగారెడ్డికే ఉండడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగస్తులు కూడా చాలామంది కూడా బస్ సౌకర్యాలు ఎక్కువ ఉండడం వల్ల, రోడ్లు బాగుండడం వల్ల సంగారెడ్డి నుండి అప్ అండ్ డౌన్ నారాయణఖేడ్కి చేయడం జరుగుతుంది. చాలా ఏళ్లుగా నారాయణఖేడ్ ను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఇక్కడి ప్రజలకు సంగారెడ్డిలోనే ఎక్కువగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. నారాయణఖేడ్, సంగారెడ్డి మధ్య రవాణా సౌకర్యం కూడా ఎక్కువ. ఇక్కడి ప్రజలు హైదరాబాద్ కు ఎక్కువగా వలస వెళ్తుంటారు. దీంతో తమ ప్రాంతాన్ని సంగారెడ్డిలో కలిపితే తమకు అనుకూలంగా ఉంటుందంటున్నారు. నా పేరు ప్రశాంత్ సాగర్ సార్. సంగారెడ్డి ద్వారా మేము ఇప్పుడు జరుగుతున్న రవాణా వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, నారాయణఖేడ్కు సంబంధించిన అనేక సంబంధాలు కూడా మాకు సంగారెడ్డితోనే కూడుకుని ఉన్నాయి. మెదక్ ఏముంది సార్, ఇది ఒక జిల్లా కేంద్రంగా కనిపిస్తుంది తప్ప మాకు మెదక్తో ఏమాత్రం ఉపయోగం లేదు. అదే సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నట్టయితే మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడ మాకు నేరుగా సత్సంబంధం సంగారెడ్డితో ఉన్న ద్వారా సంగారెడ్డి అయితేనే మాకు మెరుగు ఉంటుంది. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు. సీఎం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. అన్ని రకాలుగా కూడా మాకు సంగారెడ్డి సౌకర్యం ఉంటుంది, సంగారెడ్డికి ఉంచాలని చెప్పేసి నారాయణఖేడ్ ప్రజానికం అందరూ కూడా కోరుకుంటూ, ఒక నాయకునిగా నారాయణఖేడ్ ప్రజానికానికి సంబంధించిన అందరు ఎన్నుకోబడ్డ నాయకునిగా నేను కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరడం జరిగింది. ఇప్పుడు కూడా మన రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. మంత్రి గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మంత్రి గారు బాగా చొరవ తీసుకున్నారు. ఆయన బాగా కష్టపడ్డాడు సంగారెడ్డిలో కలిపే. దసరాకు కొత్త జిల్లాలు రూపుదిద్దుకుంటుండటంతో ప్రజలు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలు గుర్తించి జిల్లాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.